నంద్యాల జిల్లా అహోబిళంలో తలనీలాల తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పాత సీఏఓ పదవీకాలం ముగిసిన తర్వాత అప్పగించాల్సిన తలనీలాల మూటలను అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కారులో తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుని నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విషయం జిల్లా ఎస్పీతో పాటు మఠం అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అహోబిళంలో చాలా కాలంగా అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఈ విషయంపై స్పందించాలని, మాజీ సీఏఓకు ఎందుకు మద్దతు ఇస్తున్నారో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. సీసీ కెమెరాలను మోసం చేస్తూ తలనీలాలను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. సుమారు 122.1 కిలోల తలనీలాలను అపహరించే ప్రయత్నం జరిగిందని పేర్కొంటూ వాటిని పోలీసుల కస్టడీలో ఉంచి పూర్తి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేవుడి సొమ్మును కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అహోబిళం అభివృద్ధికి కృషి కొనసాగుతుందని, అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని భూమా విఖ్యాత్ రెడ్డి తెలిపారు. మరి అహోబిళంలో ఈరోజు సీఈఓగా రద్దు చేయబడిన పార్థసారథి అనే వ్యక్తి ఈరోజు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే, ఈరోజు దేవుడికి చెల్లిచ్చే జుట్టుని ఈరోజు దొంగలిచ్చే ప్రయత్నంలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఈరోజు ఆయనను అడ్డుకోవడం జరిగింది. మరి గత కొన్ని రోజుల గురించి మేము చెప్తానే ఉన్నాం, అహోబిళంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి భూమా అఖిలప్రియ గారు ఎన్నోసార్లు బయటకు వచ్చి చెప్పారు. కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈరోజు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు అహోబిళంలో ఈరోజు ఆయన ఏదో అహోబిళంలో చాలా దారుణాలు మేము చేస్తున్నామని చెప్పి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు కన్నా నీకు అర్థమైందా ఏం జరుగుతుందో అహోబిళంలో? దేవుడికి ఇచ్చే జుట్టుని ఈరోజు అక్రమంగా సీసీ కెమెరాలకి అడ్డం పెట్టి ఒక బండిని దొంగిలిచ్చే పరిస్థితిలో ఈరోజు అహోబిళం ఉంది. ఈయన మాట్లాడతాడు అహోబిళం గురించి. మరి మేమేదో ఇక్కడ టెండర్ వేయకపోతే తమిళనాడులో పోయి అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పి కొంచెం కూడా అవగాహన లేకుండా నోటికి ఏదొస్తే అది ఈరోజు మా మీద బురద చల్లాలని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఏమంటాడు, వీళ్ళకి ఇక్కడ మేము అడ్డుకుంటున్నాం కాబట్టి పోయి తమిళనాడులో జుట్టు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అది కాదు, ఇప్పుడు అడ్డంగా బయటపడ్డారు. ఈరోజు ఎవరికి తెలియకుండా అక్రమంగా ఈరోజు దొంగతనంగా ఏ విధంగా ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో ఆ విషయంలోనే ఈరోజు ఆలగడ్డ ప్రజలకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది. మరి ఎందుకు ఈ సీఈఓకి మాజీ సీఈఓకి ఇంత గంగుల నాని సపోర్ట్ చేశాడు నాకు అర్థం కావట్లేదు. ఈయనకి ఏమైనా వాటా ఉందా? దాంట్లో ఏమైనా వాటా ఇస్తున్నారా? మరి వాటా ఇవ్వకపోతే ఏం అవగాహన లేకుండా ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి, ఈరోజు నువ్వు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినావు, రాత్రికి దొరికినాడు అంటే నీ టంగు పవర్ అట్లా. మరి ఇప్పటికైనా అహోబిళం గురించి మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఎంక్వైరీ చేసుకొని మాట్లాడితే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు కానీ మేము కానీ మా కుటుంబం కానీ ఎన్నో సంవత్సరాలుగా నరసింహస్వామిని మా ఇంటి దేవుడిలా భావిస్తాము. అహోబిళంకి ఏం జరిగినా కూడా, ఏం కావాలన్నా కూడా మా కుటుంబం తరపు నుంచి ఎల్లప్పటికీ సపోర్ట్ చేస్తాము. మరి ఫ్యూచర్లో కూడా అహోబిళం డెవలప్మెంట్కి చాలా కృషి చేయబోతుంది భూమా అఖిలప్రియ గారిని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు 122.1 కేజీలు ఈరోజు జుట్టు ఈయన దొంగలించడానికి చూస్తే ఈరోజు స్థానికంగా ఉన్న ప్రజలు అడ్డుకున్నారు. మరి స్వయాన ఎస్పీ గారి హామీతో ఇది పోలీస్ కస్టడీలో పెట్టుకొని మరి దీనికి లీగల్గా దీన్ని ఏం చేయాలో అని చెప్పి వారు ఆలోచించిన తర్వాతే ఈరోజు ఆ జుట్టు అనేది ఆ లాకర్లో నుంచి బయటికి వస్తుందని చెప్పి కూడా మరి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు మేము ఇంత పర్టికులర్గా పట్టుకున్నామంటే దేవుడి సొమ్ము ఎక్కడ బయటికి పోకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు రాత్రి అయినా ఇట్లాంటివి జరిగితే స్పందించి ముందరకు వస్తున్నాము. తప్పకుండా అహోబిళంకి ఏ అవసరం ఉన్నా కూడా గత గవర్నమెంట్ కంటే మెరుగ్గా ఈరోజు మేము పనిచేసే పరిస్థితి ఉంది. అది వచ్చే రోజుల్లో జనాలు కూడా గమనిస్తారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను.